Hi, hello, good morning. Today, Ival, we are going to explaining the క్వాంటమ్ నంబర్స్. క్వాంటమ్ నంబర్స్ అనేవి మనము అటామిక్ స్ట్రక్చర్లో నుంచి కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ అనేది నేను మీకు ఇవ్వబోతున్నాను. ఇది పబ్లిక్ ఎగ్జామినేషన్ అంటే బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్లో కానీ అలాగే నీట్ జేఈ మెయిన్స్లో కూడా ఇందులో నుంచి ఖచ్చితంగా ఒక ఆబ్జెక్టివ్ టైప్ బిట్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దీనిలో నుంచి ఒక కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ అనేది నేను మీకు ఇవ్వబోతున్నాను. జాగ్రత్తగా విని దాంట్లో నుంచి ఆ బిట్ని మనం చేయడానికి ట్రై చేద్దాం. సరే, క్వాంటమ్ నంబర్స్ ఏంటి? క్వాంటమ్ నంబర్స్ ఎందుకు ఉపయోగపడతాయి? ఈ క్వాంటమ్ నంబర్స్ సో మనం ఒక యాటమ్ని తీసుకుంటున్నప్పుడు ఆ యాటంలో హౌ మెనీ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆర్ ప్రెజెంట్, ఎన్ని ఎలక్ట్రాన్స్ అనేవి ఉంటాయి, ఏ ఎలక్ట్రాను ఏ ఆర్బిట్లో తిరుగుతూ రివాల్వ్ అయి ఉంటుంది అనేది దాని అడ్రస్ పర్టికులర్గా తెలుసుకోవాలి అని అంటే మనకు జనరల్గా ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ అని, అలాగే ఎజిముతల్ క్వాంటమ్ నెంబర్ అని, అలాగే మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్, ఫైనల్గా స్పిన్ క్వాంటమ్ నెంబర్ అని 4 క్వాంటమ్ నెంబర్స్ ఉంటాయి. అంటే ఏ క్వాంటమ్ నెంబర్లో ఏ ఎలక్ట్రాను ఏ ప్లేస్లో అది రివాల్వ్ అవుతుంది అని తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మనకు 4 క్వాంటమ్ నెంబర్స్ అనేది అవసరం అవుతాయి. సో క్వాంటమ్ నెంబర్స్ ఫస్ట్ వన్ తీసుకుంటే ఫస్ట్ వన్ ఏంటి? జనరల్గా ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్. సెకండ్ వన్ ఈజ్ అజిముతల్ క్వాంటమ్ నెంబర్. అలాగే మూడవది మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్. నాలుగవది స్పిన్ క్వాంటమ్ నెంబర్. జనరల్గా ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ని మనం స్మాల్ n అనే లెటర్తో ఇండికేట్ చేస్తాం. అలాగే అజిముతల్ క్వాంటమ్ నెంబర్ని స్మాల్ l అనే లెటర్తో ఇండికేట్ చేస్తాం. మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్ని ml అనే క్వాంటమ్ నెంబర్ లెటర్తో ఇండికేట్ చేస్తాం. స్పిన్ క్వాంటమ్ నెంబర్ని ms ఆర్ s అనే లెటర్స్తో మనం ఇండికేట్ చేస్తాం జనరల్గా. సో మనం ఒక యాటమ్ని కనుక తీసుకున్నట్లయితే దాంట్లో ఒక ఎలక్ట్రాన్ యొక్క అడ్రస్ అంటే అది ఏ ప్లేస్లో ఏ ఆర్బిట్లో ఏ షెల్లో ఏ సబ్ షెల్లో ఉందో అని తెలుసుకోవాలి అని అంటే ఈ 4 క్వాంటమ్ నెంబర్స్ అనేవి మనకు అవసరం. ఫస్ట్ వన్ ఏంటి? ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్. సో ఏంటి ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ అంటే ఒక ఆటమ్ని మనం తీసుకున్నప్పుడు జనరల్గా సో సెంటర్ ఆఫ్ ది పార్ట్గా మనకు న్యూక్లియస్ ఉంటుంది. ఆ తర్వాత వాటి యొక్క ఆర్బిట్స్ ఇలా ఉంటాయి. సో ఇక్కడ మనం K అని ఆర్బిట్స్ని L, M, N అనే లెటర్స్తో ఇండికేట్ చేస్తాం. లేదా n = 1 అని, n = 2 అని, n = 3 అని, n = 4 అని ఇండికేట్ చేస్తాం. దీస్ ఆర్ ఆల్ క్వాంటమ్ నంబర్స్. ప్రిన్సిపల్ క్వాంటమ్ నంబర్ అనేది NKLMN లేదా n = 1, 2, 3, 4 అండ్ సో ఆన్ అని ఈ క్వాంటమ్ నెంబర్స్ని మనం ఇండికేట్ చేస్తాం. సో మరి దీన్ని ఎవరు ప్రపోజ్ చేశారు అని అంటే జనరల్గా ఇట్ వాజ్ ప్రపోజ్డ్ బై నీల్స్ బోర్ అనే సైంటిస్టు ప్రపోజ్ చేశాడు. ఫస్ట్ నీల్స్ బోర్ ఒక ఆటమ్ యొక్క స్ట్రక్చర్ని దాంట్లో ఉండే పోస్ట్లేట్స్ గురించి మనకు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది. ఎలా సెంటర్ ఆఫ్ ది పార్ట్గా న్యూక్లియస్ అనేది ఉంటుంది, దానికి ప్రక్కనే ఎలక్ట్రాన్ అనేది న్యూక్లియస్ చుట్టూ రివాల్వ్ అవుతూ ఉంటుంది అనేది, ఆ ఎలక్ట్రాన్ అనేది పర్టికులర్ ఆర్బిట్లో ఫిక్స్డ్ పాత్, ఫిక్స్డ్ యాంగులర్ మొమెంటమ్ తోటి, ఫిక్స్డ్ వెలాసిటీ తోటి రివాల్వ్ అవుతూ ఉంటుంది అని మనకు పోస్ట్లేట్స్ చెప్పాడు. అలాగే ఒక ఎలక్ట్రాన్ లోయర్ ఆర్బిటాల్లో నుంచి హైయర్ ఎనర్జీలోకి జంప్ చేసినప్పుడు ఎనర్జీని అబ్జార్ప్షన్ చేసుకోవడం జరుగుతుందని, అలాగే హైయర్ ఎనర్జీ నుంచి లోయర్ ఎనర్జీకి ఎలక్ట్రాన్ జంప్ చేసినప్పుడు ఎమిషన్ జరుగుతుందని మనము అక్కడగా నేర్చుకున్నాం. సో ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ అనేది జనరల్గా ప్రపోజ్ చేసిన వారు నీల్స్ బోర్. దీన్ని మనం ఇండికేషన్ ఎలా ఇండికేట్ చేస్తున్నాం? ఇట్ ఇండికేట్స్ ద లెటర్ ఆఫ్ స్మాల్ n. సో n = 1, n = 2, 3, 4 అండ్ సో ఆన్ అనేది
మనం ఇక్కడ చూపిస్తూ ఉన్నాం. అలాగే ఇక్కడ మనం కే, ఎల్, ఎం, ఎన్ అండ్ సో అనే లెటర్స్ తోటి మనం ఇక్కడ చూపిస్తూ ఉన్నాం. సో ఇక్కడ ప్రిన్సిపల్ క్వాంటమ్ నంబర్ అనేది జనరల్గా దేని గురించి వివరిస్తుంది అంటే సైజ్ అండ్ సైజ్ ఆఫ్ ది ఎనర్జీ ఆఫ్ ది ఆర్బిట్, సైజ్ అండ్ ఎనర్జీ ఆఫ్ ది ఆర్బిట్. దీన్ని మనం ఆర్బిట్ అనొచ్చు, లేదా షెల్ అనొచ్చు, లేదా ఎనర్జీ లెవెల్. సో మనం దీన్ని ఇది న్యూక్లియస్గా తీసుకుంటే ఇట్ ఈజ్ ఏ న్యూక్లియస్ అండ్ దెన్ n equal to 1 ఫస్ట్ ఆర్బిట్, సెకండ్ ఆర్బిట్, థర్డ్ ఆర్బిట్, ఫోర్త్ ఆర్బిట్ అండ్ సో ఆన్ అనేది మనం రిప్రజెంట్ చేస్తాం. సో సైజ్ అండ్ ఎనర్జీ ఆఫ్ ది ఆర్బిట్ని మనం ఇక్కడ ఇండికేట్ చేస్తాం. అలాగే ప్రిన్సిపల్ క్వాంటమ్ నంబర్ ఒక ఆటంలో ఉన్నటువంటి సైజ్ n equal to 1 ఉంది ఇక్కడ. ఇది n equal to 1 తీసుకుంటే దీని సైజు చాలా స్మాల్గా ఉంటుంది. నెక్స్ట్ సైజ్ ఏమవుతుందో చూడండి ఒకసారి. n equal to n వాల్యూస్ పెరిగే కొద్ది ఏమవుతున్నాయి, ఇఫ్ ద ఇంక్రీజెస్ ఆఫ్ n వాల్యూస్ ద సైజ్ ఆఫ్ ది ఆర్బిట్ విల్ బి ఆల్సో ఇంక్రీజెస్. ఓకే, ఇట్ ఎక్స్ప్లెయిన్స్ ఏది క్వాంటమ్ నంబర్, ప్రిన్సిపల్ క్వాంటమ్ నంబర్. సైజ్ అనేది ఇంక్రీజ్ అయితే ఏమవుతుంది, ఎనర్జీ ఆఫ్ ది ఆర్బిట్ విల్ బి ఆల్సో ఇంక్రీజెస్. ఎనర్జీ ఆఫ్ ది ఆర్బిట్ will be increases అనే విషయం మనకి ఇక్కడ తెలిసిపోతుంది. అలాగే టోటల్ నెంబర్ ఆఫ్ ఆర్బిటాల్స్ ఈజ్ ఈక్వల్ టు n స్క్వేర్. ఇందులో టోటల్ నెంబర్ ఆఫ్ ఆర్బిటాల్స్ ఈజ్ ఈక్వల్ టు n స్క్వేర్. ఇక్కడ మనకు n స్క్వేర్ అంటే జనరల్గా మనకు n ఈక్వల్ టు ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ అనేది తెలుస్తుంది. అంటే ఏంటి, ఒక ఆర్బిట్లో ఎన్ని నెంబర్ ఆఫ్ ఒక ఆటంలో ఎన్ని ఆర్బిట్స్ ఉన్నాయనేది మనకి దీన్ని బట్టి తెలుస్తుంది అనమాట. సో జనరల్గా మనకు మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇట్ ఎక్స్ప్లెయిన్స్ సైజ్ అండ్ ఎనర్జీ ఆఫ్ ది ఆర్బిట్. టోటల్ నెంబర్ ఆఫ్ ఆర్బిటాల్స్ ఈజ్ ఈక్వల్ టు n స్క్వేర్ అని మనం చెప్పచ్చు. సో ఇక్కడ n ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఆర్బిట్ అనమాట. ఏ ఆర్బిట్, పర్టికులర్ నెంబర్ ఆఫ్ ఆర్బిట్ అనమాట n ఈక్వల్ టు అనేది. అలాగే ది యాంగులర్ మొమెంటమ్ ఆఫ్ అన్ ఎలక్ట్రాన్ విచ్ ఈజ్ ఆల్వేస్ nh/2π. ది యాంగులర్ మొమెంటమ్ అంటే ఏంటి, యాంగులర్ మొమెంటమ్ ఆఫ్ ఎలక్ట్రాన్. Angular momentum of an electron is nh/2π. సో ఇది మ్యాథమెటికల్ ఇండికేషన్ అని మనం చెప్పవచ్చు అనమాట. అంటే పర్టికులర్ వెలాసిటీ, పర్టికులర్ యాంగులర్ మొమెంటం అనేది ఒక ఆర్బిట్లో ఎలక్ట్రాన్ ఎంత స్పీడ్తో, ఎంత యాంగులర్ మొమెంటమ్ తోటి ఫిక్స్డ్ పాత్లో ఎలా రొటేట్ అవుతుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేయడానికి nh/2π అనేది మనం ఇండికేట్ చేయొచ్చు. సో దిస్ ఈజ్ అబౌట్ ప్రిన్సిపల్ క్వాంటమ్ నంబర్ విచ్ ఎక్స్ప్లెయిన్స్ విచ్ ఆర్బిట్ అంటే పర్టికులర్ ఆర్బిట్లో ఎలక్ట్రాన్ అనేది రివాల్వ్ అవుతుంది అనే దాని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంది అనమాట. రెండవది ఏంటంటే ఎజిముతల్ క్వాంటమ్ నంబర్. దీనికే మనం ఇంకొక పేరు ఉంది, ఏంటది, ఆర్బిటల్ క్వాంటమ్ నంబర్ అని, ఇంకా సబ్సిడియరీ క్వాంటమ్ నంబర్ అని పేర్లు ఉన్నాయన్నమాట. అజిముతల్ క్వాంటమ్ నంబర్, ఆర్బిటల్ క్వాంటమ్ నంబర్ అని, సబ్సిడియరీ క్వాంటమ్ నంబర్ అని ఈ క్వాంటమ్ నంబర్ని మనం పిలుస్తాం. సో అజిముతల్ క్వాంటమ్ నంబర్ని ఎవరు ప్రపోజ్ చేశారు అంటే సోమర్ఫీల్డ్. ఎవరైనా సోమర్ఫీల్డ్ అనే సైంటిస్టు రిప్రజెంట్ చేశాడనమాట. అలాగే ఈ
అజిముతల్ క్వాంటమ్ నెంబర్ని దేంతో ఇండికేట్ చేస్తామంటే ఇండికేట్స్ ద లెటర్ ఆఫ్ స్మాల్ ఎల్. దెన్ ఎల్ వాల్యూస్ అనేవి ఎక్కడి నుంచి ఉంటాయంటే ఎల్ వాల్యూస్ అంటే ఎల్ ఈక్వల్స్ టు 0, 1, 2 అండ్ సో ఆన్ n-1 వరకు ఉంటాయి. ఎల్ వాల్యూస్ అనేవి ఒక పర్టికులర్ ఆర్బిట్లో ఎల్ ఈజ్ ఈక్వల్ టు 0, 1, 2, 3 వరకు ఇండికేట్ అవుతాయి. మరి దీన్ని అజిముతల్ క్వాంటమ్ నెంబర్ అనేది దేని గురించి వివరిస్తుంది అని అంటే ఇట్ ఎక్స్ప్లెయిన్స్ how many number of subshells how many number of subshells are present in the orbit. ఒక ఆర్బిట్లో ఎన్ని నెంబర్ ఆఫ్ సబ్షెల్స్ అనేవి ఉన్నాయి అనే దాని గురించి పర్టికులర్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తుంది అన్నమాట. అంటే ఇక్కడ ఎల్ వాల్యూస్ ఎక్కడి నుంచి ఉంటున్నాయి? ఎల్ వాల్యూస్ 0 నుంచి 1, 2 అండ్ సో ఆన్ n-1. అంటే n ఈక్వల్ టు ఏంటి ఇక్కడ? ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ అంటే ఆర్బిటాల్ని ఇండికేట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ n ఈక్వల్ టు 1 అయితే 0, 1-1 ఈజ్ ఈక్వల్ టు l ఈక్వల్ టు 1 అయితే 1-1 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇప్పుడు ఇది ఏమవుతుందంటే ఎస్ అవుతుంది. సో ఇక్కడ రాస్తాం. సో l ఈక్వల్స్ టు 1 అయిందనుకోండి, అప్పుడు ఏమవుతుంది? సో 1-1 ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. అదే 2-1 ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. ఇక్కడ 0 అయితే ఎస్ ఆర్బిటాల్ అని, అదే 1 అయితే పి ఆర్బిటాల్ అని, అలాగే 3-1 ఈజ్ ఈక్వల్ టు 2 అయితే డి ఆర్బిటాల్ అని, అలాగే 4-1 ఈజ్ ఈక్వల్ టు 3 అయితే ఎఫ్ ఆర్బిటాల్ అని మనం ఇండికేట్ చేస్తామన్నమాట. సో ఇక్కడ ఎల్ ఈక్వల్ టు జీరోస్ అనమాట, ఎల్ వాల్యూస్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎల్ ఈక్వల్స్ టు 0 అయితే మనకేమవుతున్నాయి? ఎల్ వాల్యూ 0 అయితే అక్కడ ఎస్ అని, అలాగే 1, 2, 3 వరుసగా తీసుకున్నట్లయితే ఇక్కడ పి అని, ఇక్కడ డి అని, ఇక్కడ ఎఫ్ అని ఇండికేట్ చేస్తున్నాం. సో ఇప్పుడు మనకి ఇక్కడ వచ్చేటటువంటి సబ్షెల్స్ ఏమేంటి? ఇక్కడ ఎల్ వాల్యూస్ 0, 1, 2, 3 ప్రకారం తీసుకుంటే 0 అయితే ఎస్ అని, 1 అయితే పి అని, 2 అయితే డి అని, 3 అంటే ఎఫ్ అని ఆర్బిటాల్స్ని మనం ఇక్కడ మెజర్ చేస్తాం. సో కంప్లీట్గా ఒక వాల్యూస్ ప్రకారం అంటే ఏంటి? ఎల్ వాల్యూస్ ఎంత అయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఎల్ వాల్యూస్ 0 అయిందనుకో, అప్పుడు ఇక్కడ సబ్షెల్ ఏమవుతుంది? ఎస్ అవుతుంది. అదే ఎల్ ఈక్వల్స్ టు 1 అయితే సబ్షెల్స్ ఏమవుతాయి? పి అవుతాయి. ఎల్ ఈక్వల్స్ టు 2 అయితే డి, ఎల్ ఈక్వల్స్ టు 3 అయితే ఎఫ్ అంటారు. సో ఆర్బిటాల్స్ ఎల్ ఈక్వల్ టు 0 అయినప్పుడు ఎస్లో ఉండేటటువంటి మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని అంటే 2 అవుతాయి, మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. అలాగే పిలో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని? మొత్తం ఆర్బిటాల్స్ ఎన్ని? సో ఆర్బిటల్ ఎస్ 1 కాబట్టి టోటల్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈజ్ ఈక్వల్ టు 2 ఎలక్ట్రాన్స్ మ్యాక్సిమం. అలాగే పి ఆర్బిటాల్ తీసుకున్నట్లయితే టోటల్ ఆర్బిటాల్స్ 3 కాబట్టి 3 × 2 ఈజ్ ఈక్వల్ టు 6 ఎలక్ట్రాన్స్ తీసుకుంటాం. అలాగే డి ఆర్బిటాల్స్ 5 కాబట్టి 2 ఎలక్ట్రాన్స్, మొత్తం 10 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అలాగే ఎఫ్ ఆర్బిటాల్స్ 7 కాబట్టి × 2 14 ఎలక్ట్రాన్స్ అవుతాయి. సో మనం దీన్ని బట్టి ఏం చెప్పొచ్చు అంటే ఎల్ వాల్యూ ఎస్ సబ్షెల్ని ఈక్వల్ టు 0 అయితే ఎస్ అని, ఎల్ ఈక్వల్ టు 1 అయితే పి అని. సో ఇక్కడ మనం జనరల్గా ఈ ఎల్ వాల్యూస్ ఏ విధంగా రిప్రజెంట్ చేయొచ్చు, హౌ మెనీ నెంబర్ ఆఫ్ విచ్ సబ్షెల్ కంటైన్స్ హౌ మెనీ ఎలక్ట్రాన్స్ అనేది కూడా మనం ఇక్కడ చెప్పవచ్చు. సో విచ్ సబ్షెల్ కంటైన్స్ హౌ మెనీ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేది మనం అజిముతల్ క్వాంటమ్ నెంబర్ నుంచి మనం డిఫైన్ చేయొచ్చు. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి నీట్లో జేఈ మెయిన్స్లో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నాడు చాలాసార్లు. అంటే పాసిబుల్ క్వాంటమ్ నెంబర్ ఏది అనేది కూడా మనకి ఇక్కడ అడుగుతూ ఉన్నాడు. అలాగే
ఎనర్జీస్ తీసుకున్నట్లయితే మనకి ఎస్పిడిఎఫ్ అనే ఆర్బిటాల్స్ వచ్చాయి కదండి. సో ఈ ఎస్పిడిఎఫ్ ఎనర్జీస్ ఎలా ఉంటాయి? ఎస్ ఈజ్ లెస్ దాన్, పి ఈజ్ లెస్ దాన్, డి ఈజ్ లెస్ దాన్ ఎఫ్ ఎనర్జీ ఆర్బిటాల్స్ అనేవి మనం ఇక్కడ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో జనరల్గా ఈ టోటల్ నెంబర్ ఆఫ్ ఎనర్జీస్ సబ్షెల్స్ అనేవి ఇంక్రీజింగ్ ఆర్డర్. ఎస్ కంటైన్స్ లెస్ ఎనర్జీ వెన్ కంపేరింగ్ విత్ పి, డి అండ్ ఎఫ్. సో నెక్స్ట్ పాయింట్ కనుక తీసుకున్నట్టయితే టోటల్ సబ్షెల్స్ ఇన్ ఆన్ ఎనర్జీ లెవెల్ ఈజ్ ఈక్వల్ టు ఎన్. టోటల్ subshells in a particular energy level is equal to n. పర్టికులర్ సబ్షెల్లో ఎన్ని నెంబర్ ఆఫ్ సబ్షెల్స్ ఉంటాయనంటే అది n అనమాట. n ఇండికేట్స్ ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ అనేది మనకి ఈక్వల్ అవుతుంది. అంటే ఏంటి? సో ఎల్ విల్ ఆల్వేస్ డిపెండ్స్ అపాన్ n అనమాట. ఎల్ విల్ ఆల్వేస్ డిపెండ్స్ ఆన్, ఎల్ వాల్యూస్ ఆల్వేస్ డిపెండ్స్ ఆన్ n వాల్యూస్. n అంటే ఏంటి? ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్. ఎల్ అనేది ఎజిముథల్ క్వాంటమ్ నెంబర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ n ఈక్వల్ టు 3 అయితే ఎల్ ఈక్వల్ టు ఏమవుతుంది? 3 వాల్యూస్ ఉండాల్సిందే ఖచ్చితంగా. అవి ఏవి? ఎల్ ఈక్వల్స్ టు 0, ఎల్ ఈక్వల్స్ టు 1, ఎల్ ఈక్వల్స్ టు 2. సో 3 వాల్యూస్ వచ్చాయా? 3 వాల్యూస్ ఏవి? 0తో కూడా మనం ఇంక్లూడ్ చేసుకోవాలి ఇక్కడ. సో ఇక్కడ దీన్ని బట్టి మనం అక్కడ టోటల్ నెంబర్ ఆఫ్, అంటే ఎల్ వాల్యూస్ దేని మీద ఆధారపడి ఉంటాయని చెప్పొచ్చు? ఖచ్చితంగా ఎన్ మీద డిపెండ్ అయి ఉంటాయి. సో ఎల్ ఎజిముథల్ క్వాంటమ్ నెంబర్ లేదా యాంగులర్ మొమెంటమ్ ఆఫ్ ది క్వాంటమ్ నెంబర్ విల్ గివ్స్ ద యాంగులర్ momentum which is equal to h by 2 pi square root of L into L plus 1 which is equal to h bar square root of L into L plus 1 అనేది మనం ఇండికేట్ చేయొచ్చు. సో దీని ప్రకారం యాంగులర్ మొమెంటం అనేది ఒక పర్టికులర్ ఆర్బిట్లో ఎలక్ట్రాన్ రివాల్వ్ అవుతూ ఉన్నప్పుడు దాని యొక్క యాంగులర్ మొమెంటం h by 2 pi square root of L into L plus 1 అని మనం చెప్పొచ్చు. ఇక్కడ హెచ్ ఏంటి? ప్లాంక్స్ కాన్స్టెంట్ అవుతుంది. ఎల్ వాల్యూ ఎజిముథల్ క్వాంటమ్ నెంబర్. సో మనం ఒక టేబులర్ కూడా మనం రాయొచ్చు అనమాట. అంటే ఇక్కడ ఎన్ వాల్యూస్ తీసుకున్నాం అనుకోండి, అంటే ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్. ఇక్కడ ఎల్ వాల్యూస్ తీసుకున్నాం, ఇక్కడ సబ్షెల్ నొటేషన్స్ కనుక తీసుకున్నట్లయితే, సో చూడండి n ఈక్వల్స్ టు 1 అనుకోండి, అప్పుడు l ఈక్వల్స్ టు ఏమవుతుంది? 0 అవుతుంది. ఇక్కడ వచ్చే సబ్షెల్ ఏమవుతాయి? n ఈక్వల్ టు 1 కాబట్టి 1s అవుతుంది. సో ఇప్పుడు n ఈక్వల్స్ టు 2 తీసుకున్నాం అనుకోండి, l వాల్యూస్ ఎన్ని? n ఈక్వల్ టు 2 అయితే l వాల్యూస్ కూడా 2 అయి ఉండాలి. అవి ఎవరు అంటే l ఈక్వల్ టు 0 అయి ఉండాలి, l ఈక్వల్ టు 1. సో సబ్షెల్స్ ఏమవుతాయి? ఇప్పుడు ఇక్కడ l ఈక్వల్ టు 0 అయితే 2s అవుతాయి. ఇక్కడ 2 ఉంది కాబట్టి l ఈక్వల్ టు 0 అయితే 2s తీసుకోవాలి. అలాగే ఇక్కడ l ఈక్వల్ టు 1 అయితే 3s తీసుకోవాలి. ఓకే. సో ఇక్కడ మనకి l ఈక్వల్ టు 0 తీసుకున్నప్పుడు 2s, ఇక్కడ 2p తీసుకోవాలి. అలాగే n ఈక్వల్ టు 3 తీసుకున్నాం అనుకోండి, n ఈక్వల్ టు 3 తీసుకుంటే అప్పుడు n వాల్యూస్ ఎంత? 3 వాల్యూస్ ఏమేంటి అవి? l ఈక్వల్ టు 0, l ఈక్వల్ టు 1 అండ్ l ఈక్వల్స్ టు 2. సో l ఈక్వల్ టు 0 అయితే అది n ఈక్వల్ టు 3 కాబట్టి ఇది 3s, l ఈక్వల్ టు 1 అయితే ఇది 3p అని, ఇది 3d అని చెప్తాం. అదే n ఈక్వల్ టు 4 అయితే, సో l ఈక్వల్స్ ఏమవుతున్నాయి? 4 వాల్యూస్ రావాలి కాబట్టి l ఈక్వల్ టు 0, l ఈక్వల్స్ టు 1, l ఈక్వల్స్ టు 2, l ఈక్వల్స్ టు 3. దెన్ హియర్ 4s, l ఈక్వల్ టు 1 అయితే 4p, l ఈక్వల్ టు 2 అయితే 4d, l ఈక్వల్ టు 3 అయితే 4f, sp, df ఆర్బిటల్స్ అనేవి మనకి ఇక్కడ ఖచ్చితంగా వస్తాయి. అలాగే మనకు నెంబర్ ఆఫ్ మ్యాక్సిమం ఆర్బిటాల్స్ ఎన్ని తీసుకోవచ్చు? ఇక్కడ ఆర్బిటాల్స్ మనం క్యాలిక్యులేట్ చేసేటప్పుడు అది mlలో మనం తీసుకుంటాం. అంటే నెక్స్ట్ క్వాంటమ్ నెంబర్లో మనకు ఆర్బిటాల్స్ వస్తాయి.
ఆర్బిటాల్స్ లో ఉండే టోటల్ నెంబర్ ఆఫ్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి ఎక్కడ వస్తాయి, అక్కడ మనకు క్వాంటమ్ నెంబర్, మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్లో అక్కడ వస్తాయి అన్నమాట. సో సింపుల్గా మనం చెప్పొచ్చు అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎజిముతల్ క్వాంటమ్ నెంబర్ని మనం ఇలా తీసుకున్నప్పుడు నెంబర్ ఆర్బిట్ 1, ఆర్బిట్ 2, ఆర్బిట్ 3, ఆర్బిట్ 4 అంటే ఏమిటి, ఇక్కడ n=1 అంటే కే షెల్ అని. ఓకే, ఇక్కడ ఎల్, ఎమ్, ఎన్గా తీసుకుంటే ఇక్కడ n=2 అవుతుంది, n=3, n=4 ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్స్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ n=1 అయితే జనరల్గా మనకి l=0 అవుతుంది. ఇక్కడ ఉండే సబ్షెల్ 1s అవుతుంది. నెక్స్ట్ n=2 అయిందనుకోండి, n=2 అయితే మనకు వచ్చేటటువంటి ఎల్ వాల్యూస్ 2, అదొకటి చూసి ఇక్కడ 2 సబ్షెల్స్ ఉంటాయి. అదేంటి, 2s 2p అనేటటువంటి సబ్షెల్స్ ఉంటాయి. అలాగే n=3 అయితే ఇక్కడ కంప్లీట్గా 3 ఆర్బిటాల్స్ అనేవి వస్తాయి. అవి ఏంటి, n=3 కాబట్టి 3s 3p అండ్ 3d. అలాగే ఇక్కడ మనకు n=4 అయితే కంప్లీట్గా మొత్తం ఎన్ని ఆర్బిటాల్స్ వస్తాయి, 4 సబ్షెల్స్ వస్తాయి. 4 సబ్షెల్స్ ఏవి, 4s 4p 4d 4f అనేటటువంటి ఆర్బిటాల్స్ అనేవి మనకు కంప్లీట్గా ఇక్కడ వస్తాయి. సో ఇప్పుడు దీంట్లో ఉండేటటువంటి నెంబర్ ఆఫ్ మ్యాక్సిమం ఎలక్ట్రాన్స్ ఎన్ని తీసుకోవచ్చు. సో మనకు తెలుసు ఆల్రెడీ n=1 అయితే దాంట్లో ఉండేటటువంటి ఎల్ వాల్యూ 0 అనుకోండి, ఎస్లో వచ్చేసరికి ఉండేటటువంటి మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని వస్తాయి, 2 వస్తాయి. ఇక్కడ అంటే ఆర్బిటాల్ 1 కాబట్టి × 2 2 ఎలక్ట్రాన్స్ వస్తాయి. ఇక్కడైతే 4p అనుకోండి, p అంటే 3 × 2 6 ఎలక్ట్రాన్స్ ఇక్కడ వస్తాయి. అలాగే ఇక్కడ d ఆర్బిటాల్స్ అంటే 5 × 2 మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ 10. అలాగే 7 × 2 టోటల్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈస్ 14 ఇలా ఇండికేట్ చేస్తాం. సో ఇది ఎల్ వాల్యూస్ గురించి ఎక్స్ప్లెనేషన్. అలాగే థర్డ్ వన్ వచ్చేసి మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్. ఏంటది, మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్. మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్ ఎవరు ప్రపోజ్ చేశారు అంటే దీన్ని ల్యాండే అనే సైంటిస్టు ఎక్స్ప్లెయిన్ చేశాడు. మరి ఈ మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్ ఎప్పుడు కూడా దేంతో ఇండికేట్ చేస్తున్నాం, దీన్ని ఎంఎల్ అన్నమాట. మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్ ఎంఎల్తో ఇండికేట్ చేస్తాం. ఇండికేట్స్ ఎంఎల్, స్మాల్ ఎంఎల్. సో ఇట్ ఎక్స్ప్లెయిన్స్ orientation of the particular orbital అంటే ఆర్బిటాల్ దాని పర్టికులర్ ఓరియంటేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్ ఎంఎల్ విచ్ ఎక్స్ప్లెయిన్స్ ఓరియంటేషన్ ఆఫ్ ది పర్టికులర్ ఆర్బిట్. అంటే ఎస్ ఆర్బిటాల్ అనేది సర్క్యులర్ అని, అవునా. పి ఆర్బిటాల్ అంటే అది డంబెల్ షేప్ అని, డి ఆర్బిటాల్స్ డబుల్ డంబెల్ షేప్స్ అని. సో డంబెల్ ఇది వచ్చేసి డబుల్ డంబెల్ షేప్ అని. ఎఫ్ ఆర్బిటాల్స్ అవి పర్టికులర్ షేప్ డబుల్ డంబెల్ షేప్ తోటి ఇట్లా వాటి ఇష్టం వచ్చినట్టు ఇట్లా వాటి పర్టికులర్ షేప్ అంటే ఓరియంటేషన్ గురించి తెలియజేసేటటువంటి క్వాంటమ్ నెంబరే మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్. సో ఎంఎల్ వాల్యూస్ ఎక్కడి నుంచి ఉంటాయి జనరల్గా అంటే +L నుంచి 0 అండ్ సో ఆన్. అలాగే -L అంటే ఇప్పుడు మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్ ఎప్పుడు కూడా +L నుంచి -L వరకు ఉంటాయి. ద టోటల్ నెంబర్ ఆఫ్ L వాల్యూస్ the total values of ML is equal to 2L plus 1. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎజిముతల్ క్వాంటమ్ నెంబర్ కదా L అంటే L = 2 అనుకో, అప్పుడేమవుతుంది 2 × 2 + 1 అంటే ఏమవుతుంది ఇక్కడ, సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 5 అంటే ఏమవుతుంది ఇక్కడ డి ఆర్బిటాల్ని ఇండికేట్ చేస్తుంది. అంటే పర్టికులర్ ఏ ఆర్బిటాల్ అనేది మనకు పర్టికులర్గా తెలియజేస్తుంది. సో ఇక్కడ L =
2 తీసుకుంటే d ఆర్బిటాల్స్ అని, l ఈక్వల్ టు 3 తీసుకుంటే ఇక్కడ 7 అంటే f ఆర్బిటాల్స్. అదే l ఈక్వల్ టు 1 తీసుకుంటే అప్పుడు ఇక్కడ ఏమవుతుంది 3 అంటే అది ఇక్కడ p ఆర్బిటాల్. అదే l ఈక్వల్ టు 0 అయితే l ఈక్వల్స్ టు 0 అనుకోండి, అప్పుడు ఇక్కడ ఏమొస్తుంది 1 అవుతుంది, అది s ఆర్బిటాల్ అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని బట్టి మనం ఏం కనుక్కోవచ్చు, పర్టికులర్ ఆర్బిటాల్, మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్ అనేది పర్టికులర్ ఆర్బిటాల్ని తెలియజేస్తుంది. సో అది ఎస్ఆ, పిఆ, డిఆ, ఎఫ్ఆ అనే ఆర్బిటాల్ మనకు తెలియజేస్తుంది. సో ఇట్ ఈస్ గివ్స్ ద పర్టికులర్ ఎక్స్ప్లెనేషన్, ద పర్టికులర్ ఎలక్ట్రాన్ విచ్ ఈజ్ ప్రెజెంట్ ఇన్ పర్టికులర్ ఆర్బిటా. దీన్ని బట్టి మనకు ఏ ఆర్బిట్లో ఏ ఎలక్ట్రాన్ ఉంది అనేది, ఎలక్ట్రాన్ అనేది ఏ ఆర్బిట్లో ఉందని తెలియజేస్తుంది. సో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ 2 into 2l plus 1 అంటే పర్టికులర్గా ఏ ఆర్బిట్లో ఏ ఎలక్ట్రాన్స్ ఉన్నాయనేది మనకు ఈ ఫార్ములా ద్వారా మనకు తెలియజేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ l ఈక్వల్స్ టు 3 తీసుకున్నట్లయితే 2 into 2 plus 3 plus 1 తీసుకున్నట్లయితే ఇక్కడ 2 into 6 plus 1 which is equal to 7. సో which is equal to 14 ఎలక్ట్రాన్స్. అంటే ఏ ఆర్బిటాల్ అది l ఈక్వల్ టు 3 అయితే f ఆర్బిటాల్. సో f ఆర్బిటాల్ కంటైన్స్ టోటల్ 14 ఎలక్ట్రాన్స్ అనేది మనకి ఇక్కడ తెలియజేస్తుంది. దిస్ ఈజ్ అబౌట్ మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్లో పర్టికులర్గా మనము ఎంఎల్ వాల్యూస్ ఏ విధంగా ఉంటాయి అని అంటే, మనం ఫర్ ఎగ్జాంపుల్ మ్యాగ్నెటిక్లో ఇక్కడ నుంచి తీసుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ సో ఆర్బిట్స్ 2, 3, 4 తీసుకున్నట్లయితే KLMN. అలాగే n ఈక్వల్స్ టు 1, n ఈక్వల్స్ టు 2, n ఈక్వల్స్ టు 3, n ఈక్వల్స్ టు 4 ఇలా తీసుకుంటూ వెళ్తే ఇక్కడ ఉండేటటువంటి 1s అంటే n ఈక్వల్ టు 1, 1s, ఇక్కడ 2s, ఇక్కడ 2p ఉంటుంది, ఇక్కడ 3s, 3p అండ్ 3d, ఇక్కడ వచ్చేసరికి 4s అండ్ 4p, 4d అండ్ 4f. సో ఇప్పుడు ఎంఎల్ వాల్యూస్ ఫర్ ఎగ్జాంపుల్ n ఈక్వల్స్ టు 4 అయిందనుకో, n ఈక్వల్స్ టు 4 అయితే ఎంఎల్ వాల్యూస్ ఏమవుతాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎంఎల్ వాల్యూస్ తీసుకున్నట్లయితే సో మనకు n ఈక్వల్స్ టు 4 తీసుకున్నట్లయితే తీసుకుంటే ఎల్ వాల్యూస్ ఏమవుతాయి జనరల్గా ఫస్ట్ l ఈక్వల్ టు 0, 1, 2 అండ్ 3 అంటే n ఈక్వల్ టు 4 అయితే ఎల్ వాల్యూస్ 4 అవుతాయి. సో ఇప్పుడు దీన్ని సబ్షెల్ కింద దేన్ని తీసుకోవచ్చు, s అంటే 4s, ఇక్కడ 4pకి తీసుకుంటాం, 4d తీసుకుంటాం, ఇక్కడ 4f. సో ఎంఎల్ వాల్యూస్ ఏమవుతాయి అప్పుడు, సో l ఈక్వల్ టు 0 అయితే ఎంఎల్ వాల్యూస్ ఏమవుతాయి, ఎంఎల్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ 4s ఆర్బిటాల్ కాబట్టి ఒకే ఆర్బిటాల్ ఉంటుంది, 1s ఆర్బిటాల్, ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్ మ్యాక్సిమం. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్. అదే 4p తీసుకున్నట్టయితే ఎంఎల్ ఈక్వల్ టు 3 తీసుకుంటాం, ఎంఎల్ వాల్యూస్ 3 తీసుకుంటాం. అంటే ఇప్పుడు ఆర్బిటాల్స్ ఎన్ని, 3 into 2 ఈజ్ ఈక్వల్ టు 6 ఎలక్ట్రాన్స్ అవుతాయి. అప్పుడు ఎంఎల్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, 5 అవుతాయి ఆర్బిటాల్స్. 5 into 2 ఈజ్ ఈక్వల్ టు 10 ఎలక్ట్రాన్స్ తీసుకుంటాం. అలాగే ఎంఎల్ ఈజ్ ఈక్వల్ టు 7 తీసుకుంటే 7 into 2 ఈజ్ ఈక్వల్ టు 14 ఎలక్ట్రాన్స్. అంటే దీన్ని బట్టి ఏం చెప్పొచ్చు అని అంటే పర్టికులర్ ఆర్బిటాల్లో ఎన్ని మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అలాగే ఇప్పుడు మనకి ఎల్ వాల్యూస్ n ఈక్వల్ టు 4 ఇచ్చాడు అనుకో, ఎంఎల్ ఈక్వల్ టు 3 అయితే టోటల్ నెంబర్ ఆఫ్ మ్యాక్సిమం ఎలక్ట్రాన్స్ ఎన్ని అని అడగొచ్చు. ఎంఎల్ ఈక్వల్ టు 3 అయితే ఏ ఆర్బిట్ అనేది కూడా అడగొచ్చు. దీన్ని బట్టి మనకు తెలిస్తే పర్టికులర్గా మనం ఏ ఆర్బిట్లో ఎన్ని నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ఏ ఆర్బిటల్లో ఎలక్ట్రాన్ ఉందనేది మనం ఖచ్చితంగా చెప్పేయచ్చు అన్నమాట. సో అలాగే లాస్ట్ వన్ స్పిన్ క్వాంటమ్ నెంబర్.
స్పిన్ క్వాంటం నెంబర్. మరి స్పిన్ క్వాంటం నెంబర్ అంటే ఏంటి? జనరల్గా ఒక ఆర్బిట్లో ఎలక్ట్రాన్ కనుక ఉంటే దీన్ని జనరల్గా ఎవరు ఇండికేట్ చేశారు అంటే ఉలెన్బెక్ అండ్ గౌడ్స్మిత్. ఉలెన్బెక్ అండ్ గౌడ్స్మిత్ అనే సైంటిస్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాడు. దీనిని మనం ఎంఎస్ ఆర్ ఎస్ స్మాల్ ఎస్తో ఇండికేట్ చేస్తాం. దీంట్లో ఎలక్ట్రాన్స్ దీన్నేమో ప్లస్ హాఫ్, దీన్నేమో ఈ ఎలక్ట్రాన్ని మైనస్ హాఫ్తో ఇండికేట్ చేస్తాం. సో ప్లస్ హాఫ్ ఏమో క్లాక్ వైజ్ డైరెక్షన్ తీసుకుంటుంది, సో మైనస్ హాఫ్ ఏమో యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ తీసుకుంటుంది. అంటే ఏ ఆర్బిటాల్లో ఎన్ని మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ఆ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఏ స్పిన్ని ఎగ్జిబిట్ చేస్తాయి అనే దాని గురించి క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అనేది మనకు స్పిన్ క్వాంటం నెంబర్లో మనకు తెలియజేస్తుంది అనమాట. సో ఏ డైరెక్షన్లో ఉంటుంది ఏ ఆర్బిటల్లో ఏ ఎలక్ట్రాన్, అది ప్లస్ హాఫా మైనస్ హాఫా అనేది తెలియజేస్తుంది. ద టోటల్ మల్టిప్లిసిటీ ఆఫ్ ది ఎలక్ట్రాన్ h/2π స్క్వేర్ రూట్ ఆఫ్ s ఇంటూ s+1. ఇది టోటల్ స్పిన్ని మనం ఒక ఆర్బిట్లో దానికి తెలియజేస్తాం, టోటల్ స్పిన్. ఓకే, సో మనకి ఇక్కడ ఆర్బిటాల్స్, ఏ ఆర్బిటాల్లో ఏమేమి ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ఏమేమి ఆర్బిటాల్స్లో ఏ సైన్స్ ఉన్నాయి అనేది మనకి ఇక్కడ తెలియజేస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఆర్బిట్లో ఒక సైజ్ తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఫస్ట్ వన్ ఎస్ ఆర్బిటాల్లో ఇక్కడ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ ఆర్బిటాల్ తీసుకున్నాం. ఎస్ ఆర్బిటాల్లో తీసుకున్నప్పుడు పి, డి అండ్ ఎఫ్. సో తీసుకున్నాం. ఇక్కడ ఎస్ ఆర్బిటాల్ అంటే మనకు ఓన్లీ 1s ఉంటుంది, సరే ఏదైనా ఎస్ ఉంటుంది. ఇక్కడ 3 ఉంటున్నాయి. 3 ఆర్బిటాల్స్ యొక్క సైన్స్ ఎలా ఇండికేట్ చేస్తాం? డి ఆర్బిటాల్స్ అయితే మొత్తం 5, 1 2 3 4 5. ఎఫ్ ఆర్బిటాల్స్ అయితే మొత్తం 7, 1 2 3 4 5 6 and 7. సో ఎంఎల్ వాల్యూస్ని ఇండికేట్ చేసేటప్పుడు ఎంఎల్ వాల్యూస్ ఎలా ఇండికేట్ చేస్తాం? ఎస్ అయితే ఎంఎల్ వాల్యూ ఎంత?